ఈరోజు సాయంత్రం 7:30-8 మధ్యలో ముగ్గురు వ్యక్తులు వచ్చి కేవీఆర్ మా ఇంటి దగ్గర బయట కూర్చుంటే మెడబట్టుకొని కిందకి లాక్కొచ్చారు. నేను అడ్డుకోగా నన్ను బలవంతంగా తోసేస్తున్నారు. కిందకి తీసుకెళ్ళి కారు ఎక్కించే ప్రయత్నం చేశారు. నేను లోకల్ పోలీసులు ఉంటేనే కారు ఎక్కనిస్తానని అడ్డుపడ్డాను. కారుకు అడ్డంగా నించున్నాను. ఆ సిఐ పోలీస్ ఏమంటారు ఆంధ్ర పోలీసులు నన్ను లాగుతున్నారు. అయినా నేను వదలకుండా పట్టుకోగా మా కాలనీ వాళ్ళందరూ అడిగితే లోకల్ పోలీసులు ఎవరు లేరు కదా అంటే అప్పుడు లోకల్ పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. లోకల్ పోలీసులు వచ్చాక మేము అక్కడికి అరుణ్ నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ లోపల కూర్చోబెట్టి మాట్లాడి మీ వాళ్ళు వచ్చిన తర్వాతే మేము పంపిస్తామని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే నా కార్ దిగగానే వెహికల్ దిగగానే వాళ్ళ ఆంధ్ర పోలీసుల ప్రైవేట్ వెహికల్లో మా కేవీఆర్ని ఎక్కిచ్చేసి నన్ను ఏమో ఇద్దరు లేడీ కానిస్టేబుల్ పట్టుకున్నారు, నన్ను అడ్డుకున్నారు. నేను ఎంత ఏడుస్తున్నా వినలేదు. నా పిల్లలు అక్కడ రోడ్డు మీద వదిలేసి ఇక్కడ వచ్చి పోలీస్ స్టేషన్లో నించున్నాను. ఈ వెళ్ళే దారిలో పోలీసులు నా భర్తని ఏమైనా చేస్తే మా ఫ్యామిలీకి, నా కుటుంబానికి, నా పిల్లలకి దిక్కెవరు? ఎవరిది బాధ్యత? లాకప్ డెత్ లాంటివి అవన్నీ చేస్తే ఏం చేశారు? ఇంతకుముందు జరిగిందా? ఇంతకుముందు కూడా ఒకసారి కర్నూలులో ఇదే ఒక న్యూస్ విషయమై కేసు అయితే అక్కడికి మా హస్బెండ్ నా భర్త తనంతటా తాను వెళ్ళి ఎంక్వైరీకి అటెండ్ అయితే అక్కడ 3rd డిగ్రీ ప్రయోగించారు. కాబట్టి ఈ కేసులో భయపడి పోలీస్ స్టేషన్ వెళ్ళలేకపోయారు. ఆ విషయంలో మళ్ళీ ఇప్పుడు వచ్చి దౌర్జన్యంగా లాక్కెళ్ళారు. అదే భయం వేస్తుంది. ఇంత చిన్న కేసు, అది హత్య కాదు, రేపిస్ట్ కాదు, దొంగతనం చేసింది కాదు, జస్ట్ జర్నలిజం తన ప్రొఫెషన్ తను చేశాడు. దానికి ఇంత కేసు చేసి ఇంత తీసుకెళ్లారు. ఆ దారిలో ఏం చేశారో, లాకప్ డెత్ చేశారో, ఏం చేస్తారో అని చాలా భయంగా ఉంది. ఎవరికి చెప్పాలి? ఇప్పుడు తనకి ఏమైనా అయితే బాధ్యులు ఎవరు? కేసు పెట్టి మొన్ననే అయ్యింది కదా గాదే సాయి కృష్ణ, అట్లా లాకప్ డెత్ చేస్తే ఎవరికి తెలియకుండా మాయం చేస్తే నా ఫ్యామిలీ, నా పిల్లలు, నేను ఏమైపోవాలి? మాకు సపోర్టింగ్గా ఎవరూ లేరు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మేము ఏం చేయాలి? ఏపీకితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మాకు కొంచెం ఏదైనా సహకారం అందిస్తే బాగుంటుందని, తనకి ఏమీ జరగకుండా తన కోసం ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరైనా నాయకులు మా సైడ్ నిల్చుంటే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. విడుదల చేయాలి సార్. ఏదైనా చేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి సార్? నేను 2 పిల్లలతో ఎలా బతికాలి? మాకు ఆస్తులు ఎలా ఏమీ లేవు. ఆ భర్త సంపాదనతోనే మేము బతికేది. ఆయనే లేడు అంటే మేము ఎటు వెళ్ళాలి? మేము కూడా ఆయనతో పాటు వెళ్ళాల్సిందే. ఇంకా ఆయనకి ఏదైనా జరిగితే నేను, నా పిల్లలు కూడా. అంటే అరెస్ట్కి ఎవరిని బాధ్యత అనుకుంటారు? ఎవరు బాధ్యత తీసుకోవాలనుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వమా, ఏపీ ప్రభుత్వమా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రభుత్వం పైనే వీడియోలు చేశారని కేసు పెట్టారు. వాళ్ళ ప్రభుత్వమే తీసుకోవాలి మెయిన్గా. తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం మనకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఆంధ్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఈ కేసు అయింది. తనే బాధ్యత వహించాలి. నా భర్తకి ఏదైనా జరిగితే తనే బాధ్యత వహించాలి. నేను తనను తీసుకెళ్తుంటే నేను అడ్డుకున్నానని అక్కడ లేడీ కానిస్టేబుల్స్ ఎవరూ లేరు. ముగ్గురు నా మీద పడి లాగుతున్నారు. అయినా నేను వదలలేదు. లాగుతున్నారు, పట్టుకొని లాగేస్తున్నారు. ముగ్గురు లాగేస్తున్నారు. లేదు, ఎవ్వరు చూడట్లేదు, లాగుతున్నారు. అసలు ఎంత లాగుతున్నారంటే మెట్ల మీద ఇంకా వీడియోలు లేవు, కిందకు వచ్చిన తర్వాత వీడియోలు ఉన్నాయి. మెట్ల మీద అయితే అసలు ఎట్లా తోసేస్తున్నారంటే కింద పడినా ఏమన్నా అయ్యేది, పడలేదు. ఆ సిచ్యువేషన్కి అయ్యింది. కనకరించలే. నేను నా పిల్లలు రోడ్డు మీద ఎంత ఏడుస్తున్నామంటే నా పిల్లలు ఏడుస్తున్నారు. అస్సలు పట్టించుకోలేదు.
మీరు అడ్డుకుంటున్నారు, మిమ్మల్ని కూడా తీసుకుపోతామని అంటున్నారు. అంటే సార్ నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పాను సార్. అంటే మీకు ఏమైనా అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అరెస్ట్ వారెంట్ ఏం చూపించలేదు. కిందికి వచ్చాక లోకల్ పోలీసులు లేరు, ఎవరు లేరు, మేము ఎలా నమ్మాలి అంటే అప్పుడు చూపించారు. జస్ట్ ఇట్లా చూపించి అట్లా పెట్టేసుకున్నారు. మళ్ళీ అది ఏంటో కూడా డీటెయిల్గా చూపించలేదు.